ఫైర్ అయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి మంచివాడేనని అన్నారు. శ్రీధర్ రెడ్డికి అనేక భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కూడా శ్రీధర్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని అన్నారు. కేటీఆర్ తనపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని అన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరులో జరిగినటువంటి హత్యలపై మంత్రి జూపల్లిని కార్నర్ చేస్తున్నారు. ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, పచ్చని తెలంగాణ పల్లెల్లో జూపల్లి కృష్ణారావు ఫ్యాక్షన్ మంటలు లేపుతున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? బుద్ధిన్నోడు, కడుపు కన్నదినోడు ఎవడు నా మీద ఆరోపణలు చేయడు, రాజకీయ దుగ్ధ కక్షతో తప్ప. నేను 23 సంవత్సరాలు చున్నా, 6 పర్యాలు వరుస గెలిచిన, ఇండిపెండెంట్ గెలిచిన. ఆయన ఆరోపణకు జవాబు ఆయన నిన్న ప్రెస్ మీటే జవాబు. ఏమన్నా ప్రెస్ మీట్లో దాని కేసు పూర్వాపరాలు ఏంది, ఎందుకు జరిగింది, ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మా కార్యకర్తలను సమయం చేస్తున్నాం, అది ఏందో తెలుసుకున్న తర్వాత మాట్లాడు అని మాట్లాడు. మరి ఏం తెలియక ముందుకు ఎట్లా ఆరోపణ చేసినావు? నీ ప్రెస్ మీట్లోనే జవాబు ఉంది కదా. గతంలో ఇట్లా ఆరోపణ చేసినావు కదా గంటాపల్లి విషయంలో. దానికి సంబంధించినట్టు మీకు అన్ని ఛార్జ్షీట్లు ఇచ్చినా కదా. గ్రామానికి రండి, ఆ గ్రామాల్లో ప్రజల ముగ్గట ప్రజాకూటం రండి. మీ బుద్ధి చెప్తారా, నాకు బుద్ధి చెప్తారా? ప్రజలు బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా రాజకీయం కోసం వాడుకుంటారా? అంటే దీనికైనా మీ చదువులు, చట్టుబండలు, మీ ఎన్ఆర్ఐలు, మీ బీటెక్లు, మీ ఐపీఎస్లు దీనికోసమేనా? ఇంత చిల్లర రాజకీయాలా, ఇంత దిగజార రాజకీయాలా? అంటే మీరు ఆ చదువులను అగౌరవపరుస్తున్నారు, మీ పదవులను అగౌరవపరుస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశాలు ఏంటి? ఎందుకంటే అక్కడ ఉమ్మడి పాలమూరులో కానీ హత్య జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్లో కానీ అనేక ఆరోపణలు, అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో వాస్తవం ఏది, అసలు ఏంటి, ఏం జరిగింది? వాస్తవంగా ఆ శ్రీధర్ రెడ్డి చెడ్డోడేం కాదు, రాజకీయాలు కానీ పెద్దగా కక్షలు కార్పడి ఉన్న వ్యక్తి కూడా కాదు, ఎటువంటి ఏం లేదు. కాకపోతే అతను ఉన్నటువంటి అలవాట్లని చెప్తా ఉన్నారు గ్రామంలో చాలామంది వెనుకడి. ఆయన అన్మ్యారీడ్, దాంతోపాటుగా భూతగాలు ఉన్నాయి, దాంతోపాటుగా ఆర్థిక లావాదేవీలు, ఎమ్మెల్యేతో ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు. ఆ ఎమ్మెల్యేకే డబ్బులు ఇప్పించిండు. నాకున్న సమాచారం. సమ్ ఇష్యూ వాళ్ళ ఇష్యూ గ్రామం చిన్నంబాయి, ఆ చిన్నంబాయి మండలో కొల్లాపూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదప ఇది రాజకీయానికి సంబంధం లేదు. ఇది వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ కక్షలు కాదు, అలవాట్లు, హ్యాబిట్స్, అది చెప్తా ఉన్నారు. సార్, షార్ట్ పీరియడ్లోనే 2 హత్యలు జరిగినాయి. ఈ 2 హత్యల్లో మిమ్మల్నే పాయింట్అవుట్ చేస్తున్నారు కేటీఆర్. ఎందుకు, కారణం ఏంటి? మళ్ళీ మీకు ఛార్జ్ షీటే ఇచ్చిన కదా, మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, మీ మీద ఎందుకు విమర్శలు చేస్తారు? చెప్తే కదా, మేము బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించి, నేను పొంగులేటి ధిక్కరించి కాంగ్రెస్ పార్టీలో చేరిన కారణంగా దాని ప్రభావం ఎంత పడ్డది మీకు అందరూ తెలుసు. అంటే బీఆర్ఎస్ పార్టీకి కోలిన దెబ్బ పడ్డది, పతనమైంది. రేపు పార్లమెంటరీలో పతనం కాబోతూ ఉంది. అంటే ఆ కసి ఉంది, ఆ కక్ష. అంటే వీళ్ళు పోకుంటే మా పార్టీ అధికారులకు వచ్చు కదా అనేది, అది అసలైన కారణం. ఊరేగింపు చేయడం. అరే, తెల్లవారుదామని ఎప్పుడో జరిగితే సమాచారం నాకే ఉదయం 9 గంటలకు తెలిసింది. నాకే ఉదయము 9 గంటలకు తెలిసింది, ఒక టీఆర్ఎస్ నాయకుడు ఫోన్ చేస్తేనే. అటువంటి 10 గంటలకి నిర్ణయించుకుని వెంబడే మధ్యాహ్నం అడిగిపోవడం, అసలు ఏంది ఎందుకని తెలియకుండా. అంటే అంత ఆదుర్దా, ఎప్పుడు బురద వెళ్ళాలా, ఎప్పుడు ప్రతిష్ట దెబ్బతీయాలా, చూపలేదు పార్టీ అనే ఉద్దేశం తప్ప అట్లా వేరే ఏమీ లేదు. ఎట్లా ఎదుర్కొంటారు ఫైనల్గా? అంటే డిఫర్మేషన్ ఇస్తాను. రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రజా కోర్టులు ఉన్నాయి, జ్యుడిషియల్ కోర్టులు ఉన్నాయి, అన్ని రకాలు ఎదుర్కొంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే తనపై అనవసరపు అలిగేషన్స్ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయన పైన డిఫర్మేషన్ ఇస్తానని మంత్రి జూపల్లి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏపీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.